డ్రగ్స్ కేసులో కొంతమందిని తప్పించారా? బడా నిర్మాతల పిల్లలకు నోటీసులు ఇవ్వలేదా? ముగ్గురి పేర్లు లిస్టు నుంచి వ్యూహాత్మకంగా తప్పించారా? డ్రగ్స్ వ్యవహారంలో మొదటి నుంచి ఓ ప్రముఖ హీరో వినబడుతూనే ఉంది. అతనికి గతంలో పబ్బులు నడిపిన అనుభవం కూడా ఉంది. ప్రభుత్వంపై ఇండస్ట్రీ పెద్దల ఒత్తిళ్లు పనిచేశాయా? తెలుగు పరిశ్రమను శాసించే ఇద్దరు బడా నిర్మాతల ప్రమేయం ఉందా? అసలు ఈ కేసును తెర వెనక ఉండి నడిపిస్తుంది ఎవరు? లిస్టులో నుంచి కొంతమంది పేర్లు తీసేయడంపై పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమంది సిన్సియర్ అధికారులు అసంతృప్తితో ఉన్నారట. ఇద్దరు బడా నిర్మాతల కొడుకులకు డ్రగ్స్తో సంబంధాలున్నాయి. మరి ఎందుకు వారి పేర్లు బయటకు రావటం లేదు? ఇద్దరు పెద్ద నిర్మాతల కొడుకుల పేర్లు ఒక టాప్ హీరో పేరు ఎందుకు తొలగించారు అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయి కూర్చుంది. ప్రముఖ దివంగత నిర్మాత, ప్రస్తుతం ఇండస్ట్రీని శాసిస్తున్న నలుగురు నిర్మాతల్లో ఒకడైన వ్యక్తి వారసులిద్దరూ ఈ రొంపిలో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ఒక వారసుడు ఇప్పటికే సినిమాలో తన సత్తా చాటుగా మరొక వారసుడు హీరోగా ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారట. పరిశ్రమలో మరో మూలస్తంభమైన నిర్మాత కొడుకు ప్రమేయం కూడా బలంగా ఉన్నదట. ఆ నిర్మాత ఆశీస్సులు లేందే ఎవరు ఇండస్ట్రీలో అడుగు పెట్టలేరట, ఏ పని జరగదట. వీరిద్దరూ పరిశ్రమలో మూలస్తంభాలని చెప్పుకుంటున్నారు. ప్రభుత్వంలోని పెద్దలపై ఒత్తిడి తెచ్చి తమ కొడుకుల చీకటి కోణాలని బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారట. పైగా ఓ హీరోకి వార్నింగ్ ఇచ్చి బయటపడేసే విధంగా పావులు కదిపారట. అందుకే వాళ్ల పేర్లు లిస్టులోంచి బయటకు రాలేదు అని సినీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. సినిమాల్లో చిన్న చితక పాత్రలు వేసుకునే వారిని ముందుకు తోసి వారిని బలిపశువులను చేశారని టాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. పెద్ద చేపల్ని వదిలి చిన్న చేపల్ని పట్టుకుని నోటీసులు ఇవ్వటంపై పోలీస్ అధికారులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కావాలనే పెద్దల పేర్లు తప్పించేశారని బాహటంగానే చెప్తున్నారు. మరోవైపు అకున్ సబర్వాల్ని సెలవులో పంపించేసింది ప్రభుత్వం. కాదు ఆయనే సెలవులో వెళ్తున్నారని ప్రభుత్వం అంటోంది. ఎందుకు ఈ కేసు నీరుగారుస్తున్నారు? దీనిపై సర్వత్రా చర్చ జరుగుతోంది ఇప్పుడు.